ఒంగోలు నగరంలోని స్థానిక రంగారెడ్డి చెరువు వద్ద ఒడిరాజుల ఒడ్డెర ఆరామ క్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ఆరామ క్షేత్రం అధ్యక్షులు కుంచాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, ప్రధాన కార్యదర్శి బండారు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, మహిళా ఉపాధ్యక్షురాలు గుంజి విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు వేముల సుబ్బారావు, కోశాధికారి ఉప్పుతోలు సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ఉప్పు శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు చెనకేశ్వర స్వామి ఆలయ డైరెక్టర్ బండారు శేషగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచాల రామరాజు, ఈసీ మెంబర్లు బండారు భానుప్రసాద్, కుంచాల శ్రీనివాసులు, కుంచాల మాధవి, కుంచాల లక్ష్మి, తన్నీరు వీరరాఘవులు, తన్నీరు శిరీష మరియు తదితర ఒడ్డెర సోదరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏదైతే ఒడ్డెర్ల సంఘం ఉందో దాని కమ్యూనిటీగా ఈరోజు ప్రారంభించుకున్నాము. దానికి సభాధ్యక్షులు పెద్దలు మన వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మన ఊరు మీ అందరి మీద అభిమానంతో మన ఒడ్డెర్ల సంఘం చైర్మన్గా ఉన్నటువంటి ఈశ్వర్ గారు, అదేవిధంగా రమాదేవి గారు, మన డాక్టర్ సీతారామయ్య గారు, మళ్ళా వెంకట్రావు గారు, మదన్ గారు, అదేవిధంగా వరలక్ష్మి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన మన డివిజన్ వాళ్ళు, అదేవిధంగా మిగతా ఎవరైతే ఒడ్డెర సంఘాల నుంచి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి ఇందాక మన వెంకటేశ్వర గారు మాట్లాడేటప్పుడు ఆ వేదన మనం చూస్తే ఆ వయసులో ఎంత బాధపడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక పని చేసుకోవాలన్నప్పుడు తలా ఒక చెయ్యేసి అందరం కలిసినప్పుడే ఆ పని పూర్తవుతుంది. అంతేగాని మధ్యలో వదిలేసి మధ్యలో కాసేపు ఉండేసి ఏదో ఎవరో ఒకరు చేస్తారులే మనం ఉందాం అనుకోవటం అది మంచి పద్ధతులు కాదు. ఎప్పుడు కూడా ఒకటి కలిసిమెలిసి చేసుకునేటప్పుడు ఈరోజు అన్నీ కూడా బాగుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను కూడా మన వెంకటేశ్వర కానీ మీ కమిటీకి కానీ చెప్తున్నా, ఎవరు 5 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళ బోర్డు వేయండి. వెంకటేశ్వరుడు ఒక బోర్డు వేసి దీన్ని కట్టుబడికి ఎవరు ఎంత ఇచ్చారు, ఇది రేపు కాదు మీ తరాలలో కూడా తెలవాలి. వెనకటి రోజుల్లో ఇది పర్మనెంట్గా ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ ఈ భవనం ఇట్లానే ఉంటుంది. మీరు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మీరు ఏం చేసుకోవాలన్నా కూడా ఇక్కడ అంతా కూడా మన ఒడ్డెర సంఘం అంతా కూడా ఇక్కడికి వస్తుంది. రేపు మీ మనవాళ్ళు రావచ్చు, లేకపోతే చిన్నపిల్లలంతా రేపు పెద్దోళ్ళై రావచ్చు. ఆ టైంలో పలానా వెంకటేశ్వరులు ఎంత ఇచ్చాడు, పలానా వెంకట్రావు ఎంత ఇచ్చాడు, పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది వాళ్ళకి తెలవాలి. ఆ కష్టం చేసిన వాళ్ళు 10 రూపాయలు అతనేం డబ్బుండి పెట్టలా, డబ్బులు ఎక్కువ అయిపోయి పెట్టలేదు. అతను మన సంఘం బాగుండాలనే ఉద్దేశంతో అతను పెట్టాడు. దానికి మీరంతా కూడా బోర్డు ఒకటి వేసి ఎవరు ఎంత పెట్టారో అది చేయించండి. అది ఖచ్చితంగా చేయండి. అది అందరికీ తెలిసే విధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. రెండో అంశము, మనం 14-19లో ఉండేటప్పుడు మన బీసీ సంఘాలన్నీ వచ్చి మాకు ఆరామ క్షేత్రం ఒకటి కావాలి, మేము ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలనే కావాలి, ఎవరన్నా చనిపోతే తీసుకొచ్చి పెట్టుకోవటానికి కావాలి, ఇవన్నీ చేయండి అని చెప్పేసి ఆ రోజు అడిగితే అప్పుడు ఇక్కడ ఆరామ క్షేత్రం స్థలం ఏర్పాటు చేశాం. అప్పుడు ప్లాన్ కూడా బిగిపించాం, 16 మందికి వచ్చేటట్టుగా చేసాం. దాంట్లో 11 మంది కట్టుకోగలిగారు. 11 మంది కట్టుకొని మిగతా 5 బాగా పేదవాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళు కట్టుకోలేకపోయారు. 5 అట్లానే ఉన్నాయి. మిగతా 11 మంది వాళ్ళంతా కూడా కట్టుకున్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నేను మొన్నే మన కమిషనర్ వాళ్ళ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడాము. ఈసారి ఏదైనా కూడా మీటింగ్ జరిగేటప్పుడు మనం బయట చేసుకునేటట్టుగా దానికి ఒక డయాస్ ఏర్పాటు చేయమని చెప్పాను. వర్షం పడితే కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి దానికి పైన డోమ్ లాగా అది కూడా చేయమని చెప్పాం. ఆ తర్వాత దీని మెయింటెనెన్స్కి చుట్టూరు ప్రహరీ కూడా, అదేవిధంగా మెయింటెనెన్స్ కోసం కూడా ముందు రోడ్డు ఫేస్ ఉండేవి, కింద 2 పైన 2 షాపులు కూడా మేమే కట్టిస్తున్నాం. ఈ 3 పనులు చేసి కాంపౌండ్ కట్టించేసి
ఆ ముందు కూడా టైల్స్ వేసేస్తే మనం బయట కూర్చొని ఏ మీటింగులు జరిగినా ఎవరి కులం 16 కులాల్లో ఎవరికి జరిగినా కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా మీకు సంబంధించింది ఉంటే మనం లోపల పెట్టుకుంటారు. ఆ విధంగా దీన్ని పూర్తి చేసే బాధ్యతలు కూడా తొందరలోనే అది కంప్లీట్ చేసి పూర్తిగా అన్ని హంగులతో చేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 5గురు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో 5గురు కూడా కట్టిస్తాం. కొంతమంది దీంట్లో బాగుండా ఉండాలన్నారు. బీసీలలో కూడా ఒక కమ్యూనిటీలు కొన్ని కమ్యూనిటీలు బాగా డబ్బు అందరి దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో పైన కూడా కట్టుకున్నారు, పైన రూములు వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. కొంతమంది స్తోమత ఉండేవాళ్ళు పైన రూములు వేసుకోలేకపోయారు. కాబట్టి ఎవరైతే 5గురు కూడా కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళది కూడా తొందరలోనే కట్టించేసి దీనికి ఇంకా అన్ని హంగులతోటి పూర్తిగా ఇంకా ఏది లేకుండా అన్నీ కూడా పూర్తి చేస్తే మనం బయట కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇంకెవరైనా డొనేట్ చేసినప్పుడు ఏసీలు వస్తాయి. ముందు మొదలు పెట్టేదే ఇబ్బంది. మొదలు పెట్టిన తర్వాత అన్ని హంగులు వస్తాయి. రేపు భవిష్యత్తులో ఏసీలు పెడతారు. తర్వాత ఏదైనా కావాలన్నప్పుడు ఇక్కడ ఫర్నిచర్ కావాలంటే కుర్చీలు కొనుక్కుంటారు. లేకపోతే ఏదైనా కాఫీ టీలు పెట్టుకోవడానికి ఒక పక్కన అవి కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తుంది. ముందు మనం నిలబడటానికి, మనం కూర్చోవటానికి ప్లేస్ అనేది మనం చేసుకోగలిగామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మన చైర్మన్ ఈశ్వర్ గారు కూడా ఆయన మంచి వ్యక్తి. ఆయన నాకు బాగా ఆయన పరిచయం ఇప్పుడిప్పుడే కలుస్తున్నా కూడా ముందు నుంచి ఆయన పేరు ఆయన విన్నాను. ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఒంటరి సంఘాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఆయన పార్టీ విధి విధానాలని పాటిస్తా, ఎంతో కొంత డబ్బులకు ప్రభుత్వం నుంచి పెడతా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈశ్వర్ గారు ఉన్నారు. కాబట్టి మనకు కూడా ఏదైనా కావాల్సి ఉంటే అడిగి తప్పకుండా ఎన్ని పనులు చేయించుకోండి. కలిసి ఉండండి. కలిసి ఉంటేనే కలదు సుఖం, అది గుర్తుపెట్టుకోండి. ఏదో మనం ఒకటి చేస్తాడు, పార్టీలు ఇవన్నీ కూడా కుళ్ళు పెట్టవు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, రాజకీయాలు వస్తుంటాయి, అధికారాలు మారుతుంటాయి. ఇవన్నీ కాదు. మీకు ఇలా ఒక్కొక్కటి చేయాలంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు మంచి చెడు అనేది ఆలోచించుకొని మీ అందరూ యూనిటీగా కలిసికట్టుగా ఉన్నారు అంటే మీకు ఒక యూనిటీ, ఒక రికగ్నైజ్డ్ ఉంటుంది. మీలో 4 గ్రూపులు అయితే అనుకుంటున్నారంటే మీకు విలువలు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన పెద్ద ఆయన ఇందాక ఆవేశంగా చెప్తుంటే నాకు బాధ వేసింది. వెంకటేశ్వర గారు నా దగ్గరికి ఇది కట్టేటప్పటికి ఎన్నిసార్లు వచ్చాడో తెలుసు, ఎన్నిసార్లు ప్లాన్లు వేయించామో తెలుసు. ఇవన్నీ వాళ్ళంతా కూడా కలిసి చేసిన వాళ్ళు చాలామంది అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆరామ క్షేత్రం కట్టుకోవటం, ఇక్కడ ఉండటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి పెద్దలు ఈశ్వర్ గారికి, రమాదేవి గారికి ఓమన్ మాట్లాడుకునేటప్పుడు దాన్ని ఏం చేయాలనే చూద్దాం. తప్పకుండా ఎన్ని చేద్దాం. మీ పక్షాన మేము ఉన్నాం. అభివృద్ధి అనేది మా ఎజెండా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి చేయటం, నగరాన్ని ముందుకు తీసుకెళ్ళడమే నా ఎజెండా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా అందరూ కూడా అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానికి సభాధ్యక్షులు వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు, ఇక్కడ ప్రకాశం జిల్లా ఒడ్డెర సంఘం అధ్యక్షులు కుంచాల వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు మన ఒడ్డెర కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి, ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్లో మనం కూర్చున్నామంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు మన శాసనసభ్యులు దామలచర్ల జనార్దన్ అన్న గారికి, అలాగే ఒడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి అక్క గారికి, నా ఒడ్డెర కుల బంధువులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒంగోలు పట్టణంలో మరి ఒడ్డెర సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. మన ఒడ్డెర్లందరూ కూడా నాకు తెలిసి, నాకు రమాదేవి అక్క ఓ 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అక్కతో. ఎప్పుడు కలిసినా కూడా గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ అన్న గారి గురించి, వారు మహిళల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత, సొంత బిడ్డలాగా ఇచ్చేటువంటి గౌరవాలు ఎప్పుడు కూడా నాకు అక్క చెప్తా ఉంటారు. అంతేకాదు మన యొక్క ఒడ్డెర సామాజిక వర్గాన్ని కూడా చాలా దగ్గరగా, ఏ కష్టం వచ్చినా మన ఒడ్డెర్లకి ఏ అవసరం వచ్చినా ఆ ఇంటికి ఒక పెద్దన్నలాగా బాధ్యతలు తీసుకుంటారు అనే విషయాలు ఎన్నో చెప్పారు. నేను కూడా గతంలో ఫంక్షన్ల కార్యక్రమం వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులతో కలిసి మన ఒడ్డెర గ్రామంలో ఫంక్షన్ల పంపిణీలో పాల్గొన్నప్పుడు మన ఒడ్డెర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాకు ఎటువంటి బాధ లేదు, మాకు మంచి శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు మాకు వరంగా ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాకు అన్ని సంక్షేమ పథకాలు
ఒడ్డర్లకి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందే విధంగా శ్రమిస్తున్నారని మన శాసనసభ్యుల గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నాకు ఒక విషయంలో చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కడా కూడా అన్నగారు ఎక్కడా కూడా నేను రాష్ట్రం అంతా తిరిగా మన ముఖ్యమంత్రి వర్యులు, మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం నా ఒడ్డెర జాతికి సేవ చేయమని నాకు ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ని ఒక అదృష్టంగా నాకు ఇచ్చారు. నేను రాష్ట్రం అంతా తిరిగా ఏ జిల్లాలో కూడా బీసీ సామాజిక వర్గాలకు ఇంత చక్కగా ప్రతి ఒక్క కులానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించినటువంటి శాసనసభ్యులు అనేది లేదు. వాస్తవంగా వండర్. నేను గతంలో చూసే ఇక్కడ కూడా చిన్న ఓబన్న గారి మీటింగ్ మనం పెట్టుకున్నాం. ఓపెనింగ్ కాకముందు ఆ రోజు ఎమ్మెల్యే గారిని అందరిని అడిగి చిన్న కార్యక్రమం జరుపుకున్నప్పుడు కూడా నాకు ఈ భవనం అంతా చూసి నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి ఈ విషయం చెప్పా. అక్క ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలతో, వారి యొక్క విలువలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే ఒక సంక్షేమం కలిగిన రాష్ట్రంగా, ఒక మంచి అమరావతి రాజధానిగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అందులోనే గౌరవనీయులు అన్న జనార్దన్ గారు ఇక్కడ చాలా బీసీ కులాలకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం, విలువలు, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమకు నిజంగా నేను ఒక ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా, ఒక బీసీ బిడ్డగా మనస్ఫూర్తిగా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే చక్కగా ప్రతి కమ్యూనిటీకి సుమారు 20 కులాలకి, 20 సామాజిక వర్గాలకి ఎవరికి వాళ్ళకి చక్కగా మంచి భవనాలు కట్టించి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి బీసీని విభజించాడు, బీసీ కులాలను గందరగోళం చేశాడు, కుల వృత్తులు లాక్కున్నాడు, విధ్వంస పాలన చేశాడు. చూడండి, మన శాసనసభ్యులు జనార్దన్ అన్న గారు బీసీ సామాజిక వర్గాలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి, అందరూ కూడా ఒక చోట ఉండాలనే లక్ష్యంతో పని చేయటం, నిజంగా ఇలాంటి శాసనసభ్యులు మనకు దొరకటం ఈ ఒంగోలు పట్టణం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను మరొక్కసారి మీకు తెలియపరుస్తూ, మరి పసుపు సైనికుడిగా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా యువనేత నారా లోకేష్ గారికి ఒక సొంత సోదరుడిలాగా, తెలుగుదేశం పార్టీకి కష్టం వచ్చినా, పార్టీ అధికారంలోకి వచ్చినా, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు వెనుకంజ వేయకుండా తెలుగుదేశం పార్టీ విజయ పదవును నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు దామలచర్ల జనార్దన్ అన్న గారికి మనస్ఫూర్తిగా బీసీ ఒడ్డెర సామాజిక వర్గాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నేను నా జాతి ప్రజలకు చెప్పదలుచుకున్నా, పనిచేసే వ్యక్తిని ముందుకు పంపించటం అది మన ధర్మం. ఎప్పుడైతే మన వ్యక్తులను మనం ప్రోత్సహిస్తామో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చూస్తాం. మీరు నిరుత్సాహపరిచారని ఆయన కనుక వెనకడిగేసినట్టు ఇవాళ మనందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఆయన మౌనంగా ఉన్నాను, నా మౌనమే సమాధానం చెప్పింది అంటానికే ఈ ఒడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణం యొక్క లక్ష్యం అని మీ అందరికీ గుర్తు చేసుకుంటూ, రాష్ట్ర ఒడ్డెర ప్రజలందరి తరపున కూడా కొంచాల వెంకటేశ్వర్లు గారికి 35 సంవత్సరాలు సుదీర్ఘ ఒడ్డెర సంఘానికి సేవలు అందించినటువంటి నాయకుడు మన వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, కుల బంధువులకి, గౌరవ శాసనసభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ వడ్డెర ఓబన్న, జై వడ్డెరా, జై వడ్డెరా. థ్యాంక్ యూ. మేము అడగగానే విచ్చేసినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఒంగోలు శాసనసభ్యులు, అలాగే మా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి, అలాగే మా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారికి, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు గారికి, మా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి గారికి ముందుగా నా అభినందనలు. అయితే ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితమే ప్రారంభం కావాల్సింది. అప్పట్లో జనార్దన్ రావు గారు మాకు కొంత సహకారం కూడా ఇచ్చాడు, స్టీల్ ఇచ్చాడు,
కంకరతోలు ఇచ్చాడు, కట్టుకోమన్నాడు. కొన్ని దుష్ట శక్తులు మాకు అడ్డం పడి మమ్మల్ని పని చేయనీలే ఇక్కడ. అందువల్ల పెండింగ్ పడిపోయింది. పెండింగ్ పడిపోయిన తర్వాత కొంతకాలానికి ఏదో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లాబ్లు వేశారు. స్లాబ్లు వేసిన తర్వాత నేను సార్ని కలిసా, ఏందయ్యా మరి దీని పరిస్థితి, వాళ్ళు స్లాబ్లు వేశారు, మన గవర్నమెంట్ వచ్చింది, దీని పరిస్థితి ఏంటంటే వెంకటేశ్వర్లో కమిటీ వేద్దాం, ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని మనం కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని సమిష్టిగా అందరం కట్టుకుందామని చెప్పానన్నారు. ఈ లోపలే కొంతమంది మొదలుపెట్టి పనులు చేసుకోవడం జరిగింది.